ఎవరి పని వాళ్ళది. తుమ్మగూడెం అనే ఊరిలో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బతికేడుస్తున్న కావమ్మకి బీరా అనే కుక్క తోడుండేది. ఒకసారి అవ్వ అడవికెళ్లి కట్టెపుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఒక బాతు కనిపించింది. ఒళ్లంతా రక్తస్రావమై కొన ఊపిరితో ఉందది. కావమ్మ దాన్ని ఎత్తుకొని గాయాలకి పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకి ప్రతిరోజు ఏటి లోపలికెళ్లి చేపల్ని పట్టుకొచ్చి ఇస్తూ ఉండేది. కావమ్మ ఆ బాతుకి బూరా అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దాంతో బీరాలో అసూయ పుట్టింది. ఒకరోజు కావమ్మ కొడుకు షాయన్న వస్తున్నాడని కబురొచ్చింది. ఇదే అదునుగా బీరా బూరా దగ్గరికెళ్లి రాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట. అతని కోసమే ఇంతకాలం నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టింది. దాంతో బూరా పారిపోయి ఏటికి అవతలి ఒడ్డున తలదాచుకుంది. అలా బూరా వెళ్లిపోయాక అవ్వ చాలా బాధపడింది. అవ్వకి దూరమైనందుకు బూరా కూడా ఏడుస్తూనే ఉండేది. అలా ఏడుస్తూ ఉన్న బూరాని ఆ పక్కగా వెళ్తున్న అవ్వ కొడుకు షాయన్న చూసి విషయమేంటని అడిగాడు. ఆయనెవరో తెలియక బూరా తన కథంతా చెప్పుకుంది. దీనంతటికీ బీరానే కారణమని షాయన్న గ్రహించాడు. అతడు ఒక ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఒక కత్తి తీసి సాన పెట్టడం మొదలు పెట్టాడు. ఇదేంటని అడిగిన కావమ్మకి, నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తోందమ్మా, వైద్యుణ్ణి అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పూయమన్నాడు అని అన్నాడు. అది విని బీరా భయంతో పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి బూరాని బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు షాయన్న. అది విని పెద్దగా నవ్వేసిన కావమ్మ బీరాని దగ్గరికి తీసుకుని, షాయన్నలాగే నువ్వు బూరా కూడా నా పిల్లల్లాంటి వారే. అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు. ఎవరి పని వాళ్ళది, ఇందులో అసూయ పడటానికి ఏముంది అని చెప్పి మందలించింది. ఈ కథ వల్ల తెలుసుకునే నీతి ఏంటంటే, ఎవరి పని వారిది. ఒకరితో పోల్చుకొని అసూయ పెంచుకుంటే ఎవ్వరూ ఆనందంగా ఉండలేరు. అసూయ ఒక్కసారి మనస్సులోకి వస్తే స్నేహం కూడా శత్రుత్వం అవుతుంది. ప్రేమను పంచుకుంటే అందరూ సంతోషంగా ఉండవచ్చు.